వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా బుట్టంగారి మాధవ్ రెడ్డి రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు మనతో పాటు ఉన్నాడు. మరి అన్నతోటి రేపు పాదయాత్ర చేస్తుండంట. మరి దేని గురించి చేస్తుండు, అసలు రెడ్డి కులంలో ఎందుకు వెనుకబడున్నారు, ఆర్థిక వ్యవస్థ ఈరోజు కులం కాదు ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని అన్న ఆ కులాన్ని గిట్ట బలోపేతం చేయడానికి మన ముందుకు వచ్చిండు. మరి అన్నతో గిట్ట ముచ్చట పెట్టడానికి వచ్చిన అన్న. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ఫైన్. మీది ఏ ఊరు, ఎంత ఊరు చదువుకున్నారన్న? మాది కేశవాపురం అని ఇప్పుడు కొత్త మూడింతలపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు మేడ్చల్ జిల్లా అయింది. నేను డిగ్రీ వరకు డిగ్రీ. తల్లిదండ్రుల పేరు ఏం పేరన్నా? జయేంద్ర రెడ్డి తారకమ్మ. అవునా? మీరు ప్రత్యేకంగా రెడ్డి జాగృతి అని పెట్టడానికి గల కారణాలు ఏమిటన్నా? అంటే ఇంతకుముందుకు గతంలో కొన్ని రెడ్డి సంఘాలు ఉండేవి. అంటే అవి కేవలం వాళ్ళ వెల్ఫేర్ కోసం మాత్రం, అంటే కొంతమంది అక్కడ ఏరియాలో వాళ్ళకి ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళు చదివించుకోవడానికి, ఏదైనా ఎవరైనా పేదలు చనిపోతే చనిపోయిన వారికి 5,000 10,000 ఇచ్చి వాళ్ళ దాన సంస్కారాలకు ఆ విధంగా ఆ సంఘాలు నిర్వహించేది. అంటే మేము రెడ్డి జాగృతి పెట్టడానికి కారణం ఏంటంటే మాకు కూడా రిజర్వేషన్ కావాలి అని డిమాండ్ తోటి మేము పెట్టాము. దాంతోపాటు మా రైతులు చనిపోయినటువంటి రైతుకు 60 సంవత్సరాలు నిన్నటువంటి రైతుకు 5,000 రూపాయలు పెన్షన్ కావాలి, ఎక్స్గ్రేషియా కావాలి. అదేవిధంగా మా పిల్లలు ఎవరైనా ఓసీ పిల్లలు విదేశాలకు పోతుంటే సహాయ నిధి కోసం విదేశీ సహాయ నిధి కావాలి. ఇట్లా 10 డిమాండ్లతోటి మాకు రిజర్వేషన్ కావాలని ఉద్దేశించారు. 10 డిమాండ్లతోటి 2016లో రెడ్డి జాగృతి అనే సంస్థ నిర్మాణం జరిగింది. 2016 అలా మీరు చూసుకున్నట్టయితే, ప్రధానంగా చూసుకున్నట్టయితే, ఏదైతే గ్రామాలలో చూసుకున్నట్టయితే బీసీల కంటే ఒక 10 కుటుంబాలు రెడ్డిలు ఉంటారు. వాళ్ళకు దాదాపుగా ఉన్న ఆ ఊర్లో ఉన్న స్థలం అంతా, ఎకరాలంతా రెడ్డిలకే ఉంటుంది. అవునా కదా? ఒక పటేల్ అన్న కాన్సెప్ట్లో అందరు పటేల్ అంటారు. అట్లాంటిది ఎక్కడ చూసినా కానీ మీరే కనిపిస్తుంటారు. ఏ మండలంలో చూసినా, ఎక్కడ చూసినా రెడ్డి 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 అని. పోలీస్ స్టేషన్లో చూసినా, ఎంఆర్ఓ ఆఫీసులో చూసినా, స్కూల్లో చూసినా, బడిలో చూసినా, సినిమా హాల్లో చూసినా, ఏదైనా కమిటీలో చూసినా ఏదైనా రెడ్డి అని కనిపిస్తుంది అన్న. అంటే ఆర్థికంగా ఎందుకు వెనుకబడి, ఎందుకు ఎట్లా పడిన అంటారు మీరు అన్నది? అంటే ప్రతి ఊర్లో మీకే వ్యవసాయ భూమి ఎక్కువ ఉంటుంది అనేది తప్పు. ఎందుకంటే ఒకనాడు ఎవరైతే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసారో, ఏ రంగం మీద ఆధారపడి ఆ రంగాన్ని వృత్తిగా చేసుకున్నారో, మేము రెడ్లందరూ కూడా వ్యవసాయ రంగం మీద ఉన్నారు కాబట్టి, వ్యవసాయం చేసిరు కాబట్టి ఆ భూములన్నీ కూడా మాకు పశువులు ఉండేది. సో మేపడానికి కొంత స్థలం అప్పుడంతా ప్రభుత్వ భూములు కదా, ఎవరు దాన్ని ఆక్రమించుకోనో లేకపోతే ఎవరు దాన్ని కాపాడుకోనో దాన్ని అక్కడ వాళ్ళు చేసుకోరు కాబట్టి వాళ్ళకి ఆ భూమి ప్రభుత్వం నుంచే వచ్చింది. ఇప్పుడు మేము వ్యవసాయం చేసినాం, 20 ఎకరాలు 30 ఎకరాలు, మా తాతలు 50 ఎకరాలు, అట్లా వ్యవసాయం చేసేంత స్తోమత ఎంత ఉందో అంత చేసుకున్న వాళ్ళకి ఆ భూమి ఎక్కడ ఉంది. ఏదో భూమి ఫ్రీగా వచ్చిందో లేకపోతే భూమి కొనుక్కుంది కాదు కదా. వెనకటి కాలంలో ఏంటంటే మాకు పశువులు ఉండేది. పశువులు మేయడానికి దాదాపు 100 ఎకరాలు కావాలి. అలాంటప్పుడు ఏంటంటే ఎవరు మేపుతురు, ఈ కుటుంబం ఈ స్థలంలో ఈ కుటుంబం పశువులు మేపుతుంది, ఈ స్థలం వీళ్ళది. అట్లా వీళ్ళది అని కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 56 తర్వాత ఎవరు మేపుకున్నట్టు వీళ్ళ మేపుకుడు పాలన ఆయన మేపుకుడు, ఆయన భూమి వచ్చింది. ఇలా హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి బోడుపల్ల 1,000 కోట్ల రూపాయల ఆస్తి భూములు ఉన్నాయి. చాలా ఎకరాల భూములు కూడా కేవలం ఇక్కడ ఎస్సీలకు ఉన్నాయి. అంటే ఎస్సీలు ఇక్కడ ధనవంతులు అన్నాను, లేకపోతే రాష్ట్రం మొత్తం ఎస్సీ అంటే ఇక్కడ భూమి పట్టుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి భూమి వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చాలా మంది వివిధ కులాస్తులు ఆ వ్యవసాయం చేసినటువంటి వాళ్ళకు భూమి. కాబట్టి మీరు అన్నారు. ఇంకోటి ఏంటంటే ఏడ చూసినా రెడ్డిలు అంటారు. రెడ్లు ఏంటంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి సంస్థ కాబట్టి వ్యవసాయం కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు దున్నడం, కొన్ని రోజులు వరి కోయడం ఉంటుంది. మిగతా ఖాళీ సమయం అంతా కూడా ప్రజాసేవలో రెడ్లు ఉన్నారు. ఆ విధంగా ప్రజాసేవలో ఉండడం అంటే ఏ ఊర్లో ఒక కష్టం వచ్చింది ఒక వ్యక్తికి తనని తీసుకుపోవడం హాస్పిటల్కు, తనని తీసుకుపోవడం ఎంఆర్ ఆఫీస్కో, తనని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, తన వెంట పోవడం వల్ల ఖాళీ సమయం ఎక్కువ. అంటే వ్యవసాయం చేసిన వానికి ఖాళీ సమయం ఎక్కువ కాబట్టి తన ఇతర వ్యక్తులకు ఏదైనా నష్టం జరిగినప్పుడు సహాయం చేసిపోవడం వల్ల ఈయన ఎవరైనా ఖాళీగుండా అయితే పలానా రెడ్డితో పోతే మనకి ఎంఆర్ ఇప్పుడు 10 సార్లు ఎంఆర్ ఆఫీస్కి పోతే పరిచయం అవుతారు. ఎట్లా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఎట్లా చేయాలి అనేది తనకు తెలుస్తుంది. తనకు తెలిసినప్పుడు ఇంకో వ్యక్తికి ఏమైనా నష్టం జరిగినప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు అరే పలానా రెడ్డిని తీసుకుపోతే ఆ రోజు ఎంఆర్ ఆఫీస్లో పని అయింది, లేదా పోలీస్ స్టేషన్లో పని అయింది, హాస్పిటల్లో పని అయింది, ఆయన అయితే రాగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. అంటే ఇప్పుడు తినగ వేప తీరున్నాడు అంటే చాలా సార్లు పోయినా అక్కడ పరిచయాలు ఏర్పడితే మాట వ్యవహారిక తీరుకు మారుతుంది. కాబట్టి అట్లా ఖాళీ సమయం ఎక్కువ ఉన్న వల్లనే రెడ్లు అట్లా నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. ఆ విధంగా రెడ్లు ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది. అన్న మీరు అన్నది వాస్తవమే. అయితే ఇక రెడ్డి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఏమని చెప్పినారు, ఏదో బోర్డు పొలం ఇక్కడ సిటీ దగ్గర ఉన్నదానికి ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉందని చెప్పారు. అయితే ఇక్కడ ఏదో ఒక ప్రాంతంలో కొంతమందికి ఉంటుండొచ్చు. అంటే మీరేమంటున్నారు, మీ నిన్నగిட்ட ఒక మీ మీటింగ్లో జరిగేటప్పుడు ఒక మేడం లేచి ఏమని చెప్పిందంటే, అసలు ఒక 5 ఊర్లలో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఇది మాది, ఈ పొలం మాది, ఆ పొలం మీద కనిపించేంత వరకు మాది, మా తాతలు అనే కాన్సెప్ట్లో మీరు చెప్పేటోళ్ళు. అంటే కొంతమంది ఉన్నారు.
కొంతమంది ఎట్లా ఉండదు అంటే ఊరికి అందరికీ లేని వాళ్ళకి ఎవరైనా పేదవాళ్ళకు ఉంటే పంచిపెట్టే వాళ్ళకి రెడ్డి ఇస్తా అంటే గిట్ట ఉన్నారు. అంటే ఆర్థికంగా ముఖ్యంగా తీసుకున్నారంటే ఈ 2 రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో రెడ్డిలు చాలా బలవంతులు, ఆర్థికంగా కానీ అనేక రకాలుగా బలవంతులని అందరికీ తెలుసు, అది మీకు ఇట్లా తెలుసు. అంటే ఎందుకు వెనుకబడ్డారు అనే కాన్సెప్ట్ మీరే అన్నారు. మీరు మాట్లాడకుండా అరటిపళ్ళు అమ్ముతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు, చాయ్ బండి ఉన్నది కానీ చెప్పలేకపోతున్నారు, అక్కడ పాండాబా పెట్టుకున్నారు మా వాళ్ళు కానీ చెప్పలేకపోతున్నారు అని మీరు ఒక మాట అన్నారు. నిజమేనన్నా? వాస్తవం. ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డి ఇండస్ట్రీ ఏరియాలో చాలా మంది ఇండస్ట్రీ ఏరియా ఇలా వాచ్మెన్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రెడ్డి అని చెప్పుకుంటే హాన్ తగ్గుతుందని ఇతరుల దగ్గర చులకనెత్తమని చెప్పి ఏదో ఒక పేరుతోటి మల్రెడ్డి అనుకో, మళ్ళీ శ్రీనివాస రెడ్డి అనుకో, శ్రీనివాస అంటే ఆ పేరుతోటి మనం పిలిపించుకుంటారు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు భూమి పట్టుకొని ఉన్న వాళ్ళం, వ్యవసాయం చేసిన వాళ్ళం, ఇంతకు మంచి స్థితిగా బతికిన వాళ్ళం, ఇలా ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇలా చాలా మంది కూడా చాలా మీరు అందరు గమనించండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా ఎక్కడైతే రైతు ఆత్మహత్య అని పేపర్లో వచ్చిందనుకో అలా ఖచ్చితంగా 100లో 80% రెడ్లే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు కూడా నా స్టిల్ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఇప్పుడు కూడా రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకోరనుకో, నువ్వు గజ్వేల్ చూసుకో, సిద్దిపేట చూసుకో, అంటే కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి రెడ్లు ఆత్మహత్య అనే పేపర్లు వచ్చిందనుకో చివరిలో ఖచ్చితంగా 80% రెడ్లే ఉంటారు. మరి ఎందుకంటే జరిగిందంటే వ్యవసాయ ఆధారపడి లాభాలు లేవు కాబట్టి నష్టాలకు వచ్చిందండి. కాకపోతే ఏమైనా భూములు ఉన్నటువంటి వ్యక్తులకు రేట్లు పెరిగినాయి, అందరికి పక్కలకు పెరిగినట్టు ఇలా పెరిగినట్టు పక్కలకు ఉంది. దానివల్ల భూమి ఉన్నటువంటి వ్యక్తులకు కొద్దిగా ఉన్నారు కానీ మిగతా రైతులందరూ కూడా వాళ్ళ రైతులకు నష్టపోయి, వ్యవసాయం నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుని, లేదు మన బతకాలు ఎట్లా మన పిల్లల్ని బతికించుకోవాలని అనుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎక్కడో వాచ్మెన్లను చిన్న టీ కొట్టో అంటే ఎవరికి వాళ్ళు దోషింది వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులతో ఏదైతే వ్యాపారం చేసుకోగలుగుతామో అది చేసుకుని బతుకుతూ ఉంటాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అన్న ఇప్పుడు మీరు నిన్న మీటింగ్ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే తెలంగాణ వచ్చినాక అన్ని కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీకు మాట ఇచ్చినారా ఏర్పాటు చేస్తామనే కాన్సెప్ట్ తోటి? ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలలో మేము వీళ్ళకి చేస్తాము, ఈ కులానికి చేస్తామన్నప్పుడు మనకి వీళ్ళు ప్రభుత్వం వస్తే వీళ్ళు ఇది చేస్తారట, మనం దీన్ని ఓటేయాలనే ఆలోచన వస్తారు. ఎన్నికల మేనిఫెస్టో రాజకీయ పార్టీకి భగవద్గీత లాంటి, అంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల ముందు మేము హామీ ఇస్తాము, ఎన్నికలకు మేము ఇది చేస్తామని ప్రజలకు చెప్తారో అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది, ఆ పార్టీకి ఉంటుంది. 2002 తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక 2వ ఎన్నికలలో కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా మేము అదే అడుగుతున్నాం, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రెడ్లలో ఉన్నటువంటి యువకులు మాకు వేరే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవి కూడా మా రెడ్లకు రావు, అందవు. మీరు వెరిఫై చేసుకోండి, ఎక్కడైనా ఏ ఊర్లోనే వెరిఫై చేసుకోండి. ఫస్ట్ ఊర్లో ఉదాహరణకు 100 ఇండ్లు వచ్చినాయి అనుకో, రేపు పొద్దున 100 ఇండ్లు వచ్చినాయి అనుకో, అలా 50% ఎస్సీలకు, 20% బీసీలకు ఇట్లా పెడతారు. పెట్టిన చివరికి వచ్చేది రెడ్లకు మళ్ళీ 1-2 ఇల్లు వస్తాయి, అంతకన్నా రావు కదా. అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఎవరైతే ఆర్థికంగా లేరో, ఎవరైతే యువత ఉద్యోగాలు, ఇప్పుడు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అంటే కార్పొరేషన్ ఏర్పరిస్తే మనకు వచ్చే ఫండ్ నుంచి ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకొని ఫండ్ ఇస్తే తను ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోనో, లేకపోతే చిన్న వ్యాపారం బిజినెస్ చేసుకోవడానికో, లేకపోతే ఒక ఆటో కొనుక్కోవడానికో, ఏదో తను 20 లక్షలకు వచ్చేటువంటి ఏదైనా వస్తువు కానీ లేకపోతే వ్యాపారం కానీ చేయడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, కార్పొరేషన్ నుంచి మా పేదలు ఉన్నటువంటి వ్యక్తులకు, యువకులకు ఉపాధి కల్పించండి. రైతులకు ఇప్పుడు రైతులకు సబ్సిడీ లేదు, రైతు బంధు పెట్టి సబ్సిడీ లేదు. ఒకనాడు ట్రాక్టర్లో లోన్లు ఉంటుండే, హార్వెస్టర్ లోన్లు ఉంటుండే, వరికోత మిషన్లు ఉంటుండే, అంటే ఏదైతే పనిముట్లు అవసరం ఉంటుందో అవన్నీ కూడా సబ్సిడీ ఉంటుంది. ఇలా పనిముట్లకు సబ్సిడీ లేదు, రైతులు కొనాలంటే కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అంటే తక్కువ ఇంట్రెస్ట్ తోటి, ఇలా బయట మార్కెట్లో డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఎవరు ఇవ్వట్లేదు. 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఏదైనా మనకి తనఖా పెట్టమంటాడు పాస్బుక్లో, లేకపోతే ఇలా పాస్బుక్లో పెడితే కూడా నమ్మకం లేదు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటారు. రిజిస్ట్రేషన్ చేసినాక ఈ అమ్మ రిజిస్ట్రేషన్ చేసినాక ఆయన ఏమైనా చేస్తానన్నా భయపడ్డా. కాబట్టి ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఏదైతే పేదలు అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధిదారు, వాళ్ళు కష్టపడతామంటాం, మేము పని చేస్తాం, మాకు ఏదైనా మీరు ఆర్థిక వ్యవస్థ చూపించండి. ఏదైతే వ్యవసాయ కుటుంబం ఏదైతే భూమి చిలకలను అమ్ముకున్నారో ఆ వ్యవసాయానికి తగ్గ పనిముట్లు కొనాలనుకుంటే ఇప్పుడు దానికి ఆర్థిక వ్యవస్థలో రైతు దగ్గర డబ్బులు లేవు, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే దానికి ఒక ముందు జరగవచ్చు, ఇంకా ఆర్థికంగా ఎదగవచ్చు, 10 మందికి పని చూపించు. రైతు ఇలా వ్యవసాయం పని చేసిన అనుకో, అవును
ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయం మీద ఆధారపడే ఇతర కులాలు కూడా నష్టపోతాం. అదే ఒక వ్యక్తి వ్యవసాయం భారీగా చేసిన అనుకో, ఇలా నాట్లేయడానికి, ఒరుగు వేయడానికి, పొలం దున్నడానికి, ఒరాలు తీయడానికి ఇలా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇలా ఉపాధి అంటే కేవలం రెడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రెడ్లకు ఒక కాదు. ఇలా మనము ఒక కంపెనీ నిర్మిస్తే దాంట్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. ఇలా కార్పొరేషన్ ప్రత్యక్షంగా మాకు ఇచ్చినా కూడా పరోక్షంగా ఎంతో మంది ఆధారపడతారు, ఎంతో మంది బాగుపడతారు. మేము పరోక్షంగా ఎంతమంది బాగుపడతారో ఒకసారి ఆలోచించారు. ప్రత్యక్షంగా కూడా ఎంతమంది మీరు ఇలా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అని మొత్తుకుంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు ఈ ప్రజలు ఎట్లా బతకాలి, వాళ్ళని ఏ విధంగా ఉపాధి వైపు నడపాలి అని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొన్ని కార్పొరేషన్ ఏర్పాటు, ఇంకా మిగతా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, జనాభా ఎక్కడైతే ఏ కార్పొరేషన్ ఎంత జనాభా ఉందో దాని తగ్గట్టు నిధులు సమకూర్చాలి, ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు మాట వరుసకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించి వారి కారు జీతం ఇస్తే సరిపోదు కదా. మిగతా కులాలు ఉన్నటువంటి వారి వ్యక్తులకు న్యాయం జరగాలి కదా. కార్పొరేషన్ అంటే ఆ కులంలో ఉన్నట్టు సభ్యులకు న్యాయం చేయడం, ఒక వ్యక్తికి కారు ఇచ్చి జీతం ఇవ్వడం కాదు కదా. అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా డిమాండ్. ఎందుకంటే అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే, అందరికీ ఉద్యోగం వ్యాపారం చేసినప్పుడే అసమానతలు పోతాయి. అదేవిధంగా ఈ చిల్ల పంచాలు కూడా పోతాయి. ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ఉద్దేశం, లేదంటే ఒక వ్యక్తి ఉద్యోగం రాకను, నిరుద్యోగం తన ఒక వ్యసనపరుడు అవుతాడు. ఈ సమాజం మీద వ్యతిరేక భావం ఏర్పరచు, దాని దొంగ కావచ్చు, ఏదో ఒక వ్యవస్థకు పోతాడు కదా. అంటే అలాంటి వ్యక్తులను మనము ఈ దొంగలుగా మార్చొద్దు. మంచి ఒక సమాజ నిర్మాణం చేయాలంటే మనం ఎవరికొకరికి ఉపాధి కల్పించాలి. నేను ఒక అన్ని అడగొచ్చు కానీ ఏదైనా అడిగితే మీరు ఏమని ఫీల్ అయ్యారు కదా? ఫీల్ ఏముంటుంది లేదు. ఏదైతే రెడ్డి వర్గానికి చెందిన మీరు రెడ్డి జాగృత పెట్టినారో, ఒకగానొక టైంలో ఇట్లనే మీరు మీటింగ్ పెట్టుకొని ఏమని చెప్పినారంటే, మేము పాలించే వాళ్ళం రెడ్లం, మేము రోడ్డు మీదకి రాము, మాకెందుకు ఇవన్నీ అని చెప్పినారు. ఈరోజు మీరు అదే రెడ్లు వెనుకబడి ఉన్నారు, అదే ఆర్థిక వ్యవస్థ ఉన్నది. మాకిట్ ఒక కార్పొరేషన్ చేయాలి, ఆ కార్పొరేషన్లో ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆ పనిముట్లకు సబ్సిడీ కావాలి, అట్లయితేనే మేము ముందుకు వెళ్తాం. మా కులంలో గిట్ట అక్కడొకరు అదొకటి ఇదొకటి ఉన్నారు, కానీ పేరు గిట్ట రెడ్డి అని గిట్ట చెప్పుకోలేకపోతున్నారు. ఒకప్పుడు రెడ్డి చెప్పుకుంటే ఏదైతే రెడ్డి అని చెప్పుకుంటారో ఇంకా దగ్గర తీసి అందరు ఏదైతే ఉన్నారో ఉపకులాలందరూ ఒక మంచి మర్యాదతోటి ఉండేది. అంటే అట్లాంటిది మీరు ఈరోజు మీరు పెట్టుకున్నారన్న, మీ దగ్గర చిన్న వయసు. ఎందుకనంటే 2016లో స్థాపించినారు. ఇప్పుడు అనేక మందిని ఏకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవాళ చూసినట్టయితే ఏదైతే కులాల కోసం ఈరోజు పోరాటం చేస్తున్నారో వాళ్ళు నిరంతరం పోరాటం చేస్తున్నారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు వదిలిపెట్టుకున్నారు. అయితే అట్లా ఆ త్యాగ ఫలమే ఈరోజు అనేక కులాలకు ఈ కార్పొరేషన్లు రావడం, ఇవన్నీ రావడం జరుగుతూనే ఉన్నాయన్న. ఈరోజు మొన్న మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఇట్లా దాదాపుగా మీరు ఏం చెప్పారు, ఎవరైతే యువకులు ఉన్నారో బయటికి రండి, ఇప్పటికైనా వచ్చి మనం కాపాడుకుందాం అనే కాన్సెప్ట్లో మీరు చెప్పినారు. మీ దాంట్లో ఇట్లా ఇంతకుముందు ఏంటంటే అందరు యూనిట్ ఉందా అనుకున్నారు. ఎందుకంటే మీరు తిరుగుతున్నారు, ప్రతి జిల్లాకు తిరుగుతున్నారు, తిరిగి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి మనది అని చెప్పి ఈరోజు మీరు గిట్ట రోడ్డు మీకు రావడం జరుగుతుంది. ఆనాడు పాలకులమే, ఈనాడు పాలకులం మీనింగ్ అంటే అధికారం కోసం కాదు. ఆ రోజు ఈ అధికారం లేనప్పుడు, సర్పంచ్ లేనప్పుడు, వ్యవస్థ లేనప్పుడు, ఎంపీడీసీ వ్యవస్థ లేనప్పుడు ఊరికి నలుగురిని కాపాడిన వాడే పెద్దరికంతో సర్పంచ్ పోలీస్ పటేల్. ఈ రోజు కూడా చెప్తాము, ఆ రోజు సాయుధ పోరాటం చేసినాం, రైతాంగ పోరాటం చేసినాం, భూదాన పోరాటం చేసినాం. ఏ పోరాటంలో తీసుకోండి, దానికి నాయకత్వం వహించిన రెడ్లు, ఆ రోజు బలహీనులు రెడ్లు. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ పేద వర్గాలకు కూడా న్యాయం చేకూర్చాలి అంటే ఆ రోజు కేవలం రెడ్లే కాదు, మిగతా కులాలు ఇలా కమ్యూనిస్టు సంఘాలు నడిపినాయి, సిపిఐ నడిపినాయి. ఓ రోజు దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీలన్నింటిలో ఉన్నటువంటి సంఘాలలో కూడా రెడ్లే ఉన్నారు. రెడ్లకు ఎప్పుడైనా కూడా ఇతరులు మేము బాగుండాలి, ఇతరులు బాగుండాలనే భావనతో చేసిందని రెడ్ల మీద రెడ్లు కూడా దాడి చేసింది. అంటే ఒక రెడ్డి సమాజానికి అన్యాయం చేసేటప్పుడు కూడా న్యాయమైన ఇంకో వర్గం కూడా దాడి చేసే అంటే ఎక్కడైనా కూడా సమానతతో ఉండాలి, అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో జరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి రెడ్లు. ఇలా కొత్తగా మేము ఏమంటారు అంటే చైతన్యంగా ఏదైతే మనకు రిజర్వేషన్ వ్యవస్థ లేదో దానివల్ల మనం నష్టపోతాము. అంటే ఇతర కులాలతో సమానంగా ఉండాలని అందరూ అంటారు కదా, మాతో మీరు సమానంగా ఉండాలి. మేము కూడా అదే అడుగుతాం, మేము ఎంత జనాభా ఉందో గంతే మాకు రిజర్వేషన్ ఇవ్వండి. ఎలా అంటే కులంలో సమానం అడుగుతున్నారా, లేకపోతే సమాజంలో సమానం అడుగుతున్నాం? సమాజంలో సమానత్వం అడుగుతున్నాం. మీతో మేము ఉంటామని మేము కోరుకుంటున్నాం, ప్రజలందరితో ఉండాలనుకుంటున్నాం. ఇలా రిజర్వేషన్ అని వ్యవస్థ పెట్టి మమ్మల్ని ఎందుకు దూరం చేస్తా ఉన్నారు? ఇలా చాలా మంది విదేశాలకు పోతున్నటువంటి విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరు ఉన్నారో ఏ కులంలో వాళ్ళు పోతున్నారు? ఎందుకు? ఇలా తల్లిదండ్రులు వదిలిపెట్టి ఎక్కువ మంది మా కులం వాళ్ళు అవుతారు, ఓసీలే పోతారు. ఎందుకు పోతారు అంటే ఇక్కడ సరైన ఆపర్చునిటీ లేక. తల్లిదండ్రులు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి అటు పోయిన వాళ్ళు అటే ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఇక్కడ ఎవరు వస్తలేదు. తల్లిదండ్రులు చనిపోతే కూడా రాని వాళ్ళ కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితులు ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ ఫ్లైట్ టికెట్ లేకనో, లేకపోతే అక్కడ సెటిల్ అయినాక ఉద్యోగం పోతాను భయంతో, తల్లిదండ్రులు ముఖం చూడదు, చనిపోయినాక ముఖం చూడని కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఇప్పటికే. ఇలా భారతదేశం మేడ్ ఇన్
భారత ఇండియా అంటూ ఇండియా అవును. అన్నిట్లలో కూడా మనము నిపుణతులు కావాలి, నైపుణ్యం ఉండాలి. ఇక్కడ అన్ని మనం తయారు చేయాలి. ఇప్పుడు కూడా ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కూడా మనం ఇతర దేశాల పైన ముడి సరుకుల పైన లేకపోతే ఒక వస్తువు తయారు చేసుకొని ఇతర దేశాలు ఇలా అదే ఇతర దేశాలకు మన విద్యార్థులు పోకుండా ఆపి వాళ్ళకి ఏం రిజర్వేషన్ వ్యవస్థ కాదు, రిజర్వేషన్ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రైవేట్ రంగం అని చేయాలి, ఏర్పాటు చేయాలి. అవును, ప్రభుత్వం అని చేసలేదు. ఇలా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మరి లక్షల కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయి, దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం? నువ్వు ఒక 10 రూపాయలు పెడితే 1 రూపాయి రిటర్న్ వచ్చేటట్టున్నారు సమాజానికి. అవును, ఇవాళ ఏం చేస్తా ఉన్నాం, మనం 100 రూపాయలు పెడుతున్నాం కానీ 1 రూపాయి కూడా వస్తలేదు, 1 రిటర్న్ వస్తలేదు. రాజకీయ వ్యవస్థలు ఉన్నటువంటి లోపాలు, వ్యవస్థ దారుణం. వ్యవస్థ నిర్మాణం సరిగా జరగాలి. ఇంత మనం రూపాయి పెడితే 10 రూపాయలు ఎట్లా రావట్టుకోవాలని ఆలోచన చేయాలి. ఇలా ఏమైనా వ్యాపారం చేస్తాం, ఇలా 100 రూపాయలు పెడతాం, మొత్తం లాస్ అవుతామా? లాస్ అయితే మనం వ్యాపారం చేస్తామా? ఇలా ప్రజాస్వామ్యం కూడా అట్లా ఉండాలి. ప్రజాస్వామ్యం కూడా మనం 100 రూపాయలు పెడుతున్నప్పుడు దాని నుంచి రిటర్న్స్ రావాల్సినటువంటి అవసరం. వైద్య రంగం, రవాణా రంగం ఇవి ఫ్రీ ఇవ్వాలి. ఇవి లేవు. ఇలా వైద్య రంగం 100,000 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ కూడా, రవాణా రంగం కూడా, ఈ 3 రంగాలు కూడా ప్రభుత్వాలకు ఫ్రీ ఇస్తే ఎదుగుతారు. ఎదిగిన తర్వాత వాళ్ళ నుంచి మనం లాభాలు. ఇలా మనిషిని, ఇది మానవ వనరుడు, సహజ వనరుడు. అవును, మనిషిని ఎదగనిస్తే సహజంగా మనం ప్రకృతి చెట్టును వేస్తే గాలి ఇస్తుంది, ఒక చెరువును వేస్తే నీళ్ళు ఇస్తుంది. అట్లా మనిషి సహజ వనరుడు కాబట్టి మనిషిని ఎదగనిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాజకీయ నాయకులు ఈ సొంత ప్రయోజనాల కోసం ఆ కులాలను వాడుకోవడం జరుగుతుంది. అంతే అంటారు. ఈ కులాలు అంటే ఎన్నికలలో కులాలు వాడుకుంటారు. ఎన్నికలు అయిపోయిన కాలలేదు మనకు. మీరు రెడ్డి జాగృతి పెట్టినాక ఏదన్నా కమిటీ చేసినాక ఇప్పుడున్న ఉపకులాలు, రెడ్డికి సంబంధించిన కులాలు ఎవరైతే ఉన్నారో, బీసీ వర్గం కానీ అటు ఎస్సీ సామాజిక ఉద్యమ నాయకులు ఉంటారు, ఆ ఉద్యమ నాయకులు ఏమన్నా కలవడం గిట్ట ఏమన్నా జరిగిందా? మేము రెడ్డి జాగృతి ఏర్పాటు చేసినాక మందకృష్ణ గారు కలిసినాం, ఆర్ కృష్ణ గారు కలిసినాం, తెలంగాణ మార్గ దండోరం కలిసినాం, అంటే ఇక్కడగా మన అద్దంకి దయాకర్ గారు కలిసినాం. అంటే వేరే సంఘాలు నడిపే వ్యక్తులు కూడా. ఇలా సంఘానికి పంచాయి కాదు, సంఘాన్ని కాదు. ఎందుకంటే మీరు మీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మీరు మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పింది వాళ్ళు, ఇలా దానికోసం మీరు పోరాటం చేస్తున్నారు. అదొక ఏంటంటే ఎట్లా ఇప్పుడు మీరు గిట్లా ఇట్లా రెడ్డి జాగృతి పెట్టి మాకిట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ నాయకుల దగ్గరికి ఎవరైతే పోయినారో, మందకృష్ణ అన్న కానీ, ఆర్ కృష్ణ అన్న కానీ, అద్దంకి దయాకర్ కానీ, ఇంకా వేరే కుల పెద్దలు కానీ అటు పోయినప్పుడు అప్పుడు స్పందన ఏ విధంగా వచ్చి చేస్తే మంచిగా ఉంటుందా ఏమని చెప్పారు వాళ్ళు మంచిగా అని చెప్పారు. స్పందన బాగుంది, వాళ్ళు బాగుంది. ఒకనాడు కులాలకు వైరుధ్యం ఉండే. అవును, ఇలా కులాలకు వైరుధ్యం లేదు. కుల సంఘ నాయకులు పోరాటాలు కూడా వైరుధ్యం. మనం అడగాల్సింది ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ప్రభుత్వం మీద అడిగి మనం తీసుకోవాలి. కానీ ఎస్సీలు వచ్చి రెడ్డులను అడుగుతారు, రెడ్డులు పోయి ఎస్సీలు అడుగుతారు. ఇలా ప్రభుత్వాల వైపు మనం ప్రభుత్వం నుంచే తీసుకోవాలి, ప్రభుత్వానికి డిమాండ్ పెట్టాలి, ప్రభుత్వం నుంచే తీసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళకి మాకు వైరుధ్యాలు ఉండే కదా, విరోధాలు ఉండే కదా. నేను ఏమంటున్నా, సపోర్ట్ గా ఉద్యమానికి కానీ ఈ విధంగా ఏమన్నా సపోర్ట్ ఇచ్చిండు. ఆర్ కృష్ణ గారు కూడా 2-3 మీటింగ్లో కూడా రావడం జరిగింది. అద్దంకి దయాకరణ కూడా రౌండ్ టేబుల్ పెడితే మీటింగ్ కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? మేము ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జనగాం వరకు పాదయాత్ర అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ సెక్టర్కి ఎన్నుకున్నాం. మొదటి విడత ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జనగాం దాకా పాదయాత్ర ఉంటుంది. యాత్ర అని బోర్డు పెట్టినారు కదా, అది వైఎస్ రాజశేఖర రెడ్డి మూవీ సేమ్ అట్లనే ఉన్నది. అంటే ఏదన్నా ఇంకా ఏదన్నా ఎట్లా పెట్టారు? అది సమాజంలో ఏది స్టైల్ కనిపిస్తుంటే జనాలకు ఏదైతే చేరుకోగలుగుతుందో దాన్ని తీసుకుంటాం. జనాలకి ఈ మూవీ వచ్చింది, యాత్ర అని మూవీ వచ్చింది, ఇది జనంలో ఉంది, దాంతో ఉంది. అదొకటి రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో మొట్టమొదటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి చేసాడు. ఇన్స్పైర్ ఉంటుంది. అంటే హక్కును సాధించుకోవడానికి కోసము, ఈ ప్రజలను గెలవడానికి కోసము, మమేకం అవడానికి కోసం చేసినటువంటి యాత్ర కాబట్టి ఆ సింబల్ జనాలకు ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆ సింబల్ తీసుకుంటాం. అంటే నేనేమంటున్నా, రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు మాధవరెడ్డి అన్న ఏంది, మా హక్కుల కోసం మా రెడ్డి వర్గంలో ఉన్న అనేక మంది, ఎందుకంటే మీరు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ బాధ ఏంది, రెడ్డి వర్గంలో ఇట్లా ఈ విధంగా బాధపడుతున్నారు అంటున్నారు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ దాంట్లో ఆడొక్కలు జస్ట్ ఒక రోజు 5 నిమిషాలు కేటాయించారు అని మీరు మీ వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గానికి చెప్పడం జరిగింది. ఒక 5 నిమిషాలు కేటాయించారు. 5 నిమిషాలు కేటాయించేది ఏంటంటే మీకు ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ 10 మందికి పెట్టుర్రి. మీరు అంతకంటే ఏం చేయవలసిన అవసరం లేదు ఏం చెప్పారు. అంటే ఎట్లా ఒక 1000 మందితోటి ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు ఒక 1000 మందితో పాదయాత్ర చేద్దామా, లేకపోతే ఊరు కలిసి వస్తుందా, లేకపోతే ఎట్లా అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది అన్న ముచ్చట.
యాత్ర యాత్ర మానవ జీవితంలో ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, పాల్గొన్న వాళ్ళు ఉంటారు, తెలియని సమాచారం మనం ఏమన్నామంటే అందరు సమాచారం దయచేసి మీకు వచ్చిన సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. ముందు సమాచారం అనేది తెలియాలి, ఏం చేస్తారు ఎందుకు చేస్తారు అన్నది తెలిసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భాగస్వామ్యులు అవుతారు. మేమందరం కూడా వాళ్ళని భాగస్వామ్యులు కావాలని అంటే మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటారు, వీళ్ళు ఎందుకోసం యాత్ర చేస్తూ ఉన్నారు, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే యువకులకు ఏం లాభం, విద్యార్థులకు ఏం లాభం, మహిళలకు ఏం లాభం, రైతులకు ఏం లాభం అంటే ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు ఇది లాభం, యువకులకు ఇది లాభం, మహిళలకు ఈ విధంగా లాభం ఉంటుంది, రైతులకు ఈ విధంగా లాభం ఉంటుంది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మనందరూ కూడా ప్రయోజనం చేకూరుతుంది. మనం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావాలంటే ఇదో సందర్భం వచ్చింది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులకు ఆంధ్రప్రదేశ్ అయింది, కానీ తెలంగాణ 2 సంవత్సరాలు అమలు కానప్పుడు పూర్తిగా ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఇచ్చారో ఆ రోజు నుంచి అమలు అయ్యేదాకా కూడా రెడ్డి జాగ్రత్త పూర్తి కార్యక్రమాలు తీసుకున్నాం. ఎప్పుడైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేసినాం. దుబ్బాకల ఎన్నికల్లో పోటీ చేసినాం, హుజూర్ నగర్ లో చేసినాం. అంటే అక్కడ మాకు స్కూటీ వల్ల పోయింది. అప్పుడు కూడా మేము ప్రెజర్ చేసినాం, జస్ట్ మీరు ఒకవేళ 10% రిజర్వేషన్ అమలు చేయకపోతే హుజూర్ నగర్ లో మేము పోటీ చేస్తామని. అంటే దేని తరపున అంటే ఇండిపెండెంట్ మా సంస్థ తరపున రెడ్డి జాగృతి తరపున మీరు ఏదైతే మాకు ఇచ్చింది ఏదైతే మీరు చేయలేదు అనుకో, కేంద్రం ఇచ్చింది మీరు ఎందుకు అమలు చేయట్లేదు, అన్ని రాష్ట్రాలలో చేసి ఇక్కడ ఎందుకు చేస్తారు, అన్ని రాష్ట్రాలు చేసి ఇక్కడ ఎందుకు చేస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తాం. ఇంకో వేదిక ఏదంటే హుజూర్ నగర్ ఎన్నికలు అనుకున్నాం, అక్కడ స్కూటీలో పోయినాం. ఆ తర్వాత కొన్ని రోజులకు దుబ్బాక ఎన్నికల్లో మేము పోటీ చేసినాం. పోటీ చేస్తే మాకు 900 ఓట్లు వచ్చినాయి. 900 ఓట్లు వచ్చినాయి. ప్రభుత్వం ఓడిపోయింది 1000 ఓట్లతోటి. ఇప్పుడు డైరెక్ట్ 900 వస్తే ఇండైరెక్ట్ 5000 రావచ్చు. ఎందుకు అనుకుంటారంటే నేను స్థానికులు కాదు, ఇది ఓ రాజకీయ పార్టీ కాదు, ఒక సంస్థ. అవును అంటే వాళ్ళు జనాలు అనుకుంటారు ఈయనకి వేస్తే ఏం లాభం, అరే మనము సరైన ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటుండే, సరే ఇయ్యలే ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రభుత్వం అడుగుతుండు, మనం ప్రభుత్వానికి వేయద్దు యాంటీ వేద్దాం అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు బీజేపీ పార్టీకి వేయించుకుంటామని. ఇద్దరు ఒకళ్ళు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని ఉండు, అరే ఈయన రెడ్డి ఆయన రెడ్డి గురించి మాట్లాడుతుంటే రెడ్డి జాగ్రత్త కాబట్టి రెడ్డిల గురించి ఏమంటారు అని కొంతమంది శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉన్న శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్. మీరు అక్కడ గమనించాలి, దుబ్బాకల ఒక వ్యక్తి ముదిరాజ్ వ్యక్తి, దాదాపు 40,000 ఓట్లు ఉంటాయి వాళ్ళకు. ఆయన గతంలో కేసీఆర్ కు గజ్వేల్ ఎన్నికల పోటీ చేసేటప్పుడు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి, మద్దతు ఇచ్చినట్టు స్కూటీ సంతకం పెడుతుంది కదా, స్కూటీ చేసినటువంటి వ్యక్తి సంతకం పెట్టాడు. అలాంటి వ్యక్తి అక్కడ దుబ్బాకల కేసీఆర్ కి యాంటీగా పోటీ చేస్తే 350 ఓట్లు వచ్చినాయి. ఆయన దాదాపు 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. విపరీతమైన వాహనాలు, ప్రతి ఊరికి ప్రచారాలు, మంచి ఆర్భాటం చేసింది. 350 ఓట్లు స్థానికుడు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 350 ఓట్లు వచ్చినాయి. నేను స్థానికుని కాదు, అవును, కేవలం మేము ప్రచారం కూడా ఒకటే, నాకు కారు ఇద్దరు మనుషులం, మా పాంప్లెట్లు 10,000 పాంప్లెట్లు ఎక్కడున్నా మా వాళ్ళకి మెసేజ్ అని మాకు ఇట్లా రెడ్డి కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ మనకి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం, మీరు మాకు మద్దతు దీనికి 1000 ఓట్లు వేసారు. అంటే ప్రజలల్లో ఈ డిమాండ్ ఉంది, అది ప్రభుత్వం గుర్తించింది. అరే మనం ఎందుకు ఓడిపోయినామని వాళ్ళు చూసుకుంటారు కదా, ఓడిపోయి ఎన్నికలలో ఎట్లా ఓటమికి ఏం కారణం, ఏ ఓట్లు అయితే మీరు అడిగినారో ఆ ఓటు వస్తే ప్రభుత్వం ఎమ్మెల్యే గెలుస్తుండే. ఆమె ఇండిపెండెంట్ కూడా చేసింది సినీ గ్లామర్ తోటి, అది ఆమె పేరు కార్తిక. మాకైనా తక్కువ ఓట్లు వచ్చినాయి ఆమెకు. అవునా, చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే సినీ గ్లామర్ ఉండే ఆమె రేంజ్ రోవర్ కారు, మాది 800 మాది. అంటే జనాలు ఏదైతే కోరుకుంటారో ప్రభుత్వం అది ఆలోచిస్తుంది కదా. ఆ తర్వాత ఇయ్యలే కొన్ని రోజులు హైదరాబాద్ ఎన్నికలలో కూడా చూపించినాం, ఎస్ మీరు మళ్ళీ తప్పు చేస్తారు, హైదరాబాద్ ఎన్నికలలో ఎట్లా వస్తారు రాస్తారని. హైదరాబాద్ ఎన్నికలలో కూడా మాకు డిమాండ్ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చినాయి. హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 15 రోజుల ముందే మేము ప్రకటన చేసినాం. ఎప్పుడైతే అది నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నోటిఫికేషన్ 15 రోజులు మేము మళ్ళీ అనౌన్స్ చేసినాం, మీరు హుజూర్ నగర్ ఎన్నికల లోపు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయక ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోతే మేము ఇక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పడం. హుజూరాబాద్ లో మేము అనౌన్స్ చేసినాక ఉంటది కదా, అంటే గతంలో దుబ్బాకలు వెళ్ళి పోటీ చేస్తే మాకు ఎఫెక్ట్ పడ్డది, ఇప్పుడు చేస్తే కూడా వీళ్ళ ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వానికి అంచనా వచ్చి అప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా అమలు చేశారు. అప్పుడు హుజూరాబాద్ ఎన్నికల ముందు అమలు చేశారు. అంటే మా పోరాటం ఖచ్చితంగా మేము సక్సెస్ అయినాం అక్కడ. రెండోది రెడ్డి కార్పొరేషన్ ఒకటి ఉంది, రెడ్డి కార్పొరేషన్ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి. ఒకవేళ వీళ్ళు ఈ ఎన్నికల లోపు వాళ్ళు ఇవ్వకపోతే వచ్చే మేనిఫెస్టోలో పెడతానికి ప్రజలు నమ్మరు కదా. ఒకసారి మోసం జరుగుతుంది, రెండోసారి మోసానికి ఒప్పుకోరు కదా. అంటే మేము అనుకుంటున్నాం ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ డిమాండ్ నెరవేర్చేది. ప్రజల డిమాండ్, ప్రజలకు అవసరం కూడా. ప్రజలు ఆర్థికంగా బలపడడానికి, అంటే నువ్వు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తలేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, కాబట్టి ఆర్థికంగా బలపడడానికి యువకులు చెడు వైపులో పోకుండా, అంటే దొంగలు కాకుండా అది ఏ కులంలోనైనా సరే యువకులు మీరేమన్నారు, మీరు మంచి మాట చెప్పినారు, ఏ కులంలోనైనా సరే వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళు అట్లా కారు.
మంచి దారి మంచి దారి. ఎందుకు దొంగలు ఎందుకు తయారవుతారంటే వాళ్ళకి ఎక్కడ అవకాశం లేకనే కదా తినాలి. అవకాశం లేకపోతే వాడు తినాలంటే ఏం చేయాలి? దొంగతనం చేయాలి. ఇప్పుడు నీకు పని ఉంది అనుకో, పని కల్పించడం అనుకో, వాడు పని చేసుకొని తింటాడు. లేదు మనం పని కల్పించాడు అనుకో, 4 రోజులకి పడతాడు. 5వ రోజు కడుపు మాడిందని ఏం చేస్తాడు? కసి పెరుగుతాడు. కసి పెరిగినప్పుడు వాడు రౌడీ షీటర్ అని అవుతాడు. కడుపు కాలింది అనుకో దొంగతనం అనేది చేస్తాడు. లేదు కసి పెరిగింది అనుకో వాడు రౌడీ షీటర్, లేకపోతే ఏదో ఉగ్రవాది అవుతాడు. ఉగ్రవాదులు అయిన వాళ్ళు, కసి పెరిగి వీళ్ళంతా రౌడీలు అయిన వాళ్ళు, దొంగలైన ఎట్లయిన సమాజం మీద వాళ్ళకు ఆ భావన వచ్చింది కాబట్టి నేను ఇక్కడ బతకలేరు అన్నప్పుడు వాడు ఏదైనా చేస్తాడు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అన్న పాదయాత్ర? మేము ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి, అంటే హైదరాబాద్ అలంపూర్ అన్నారు. లేదు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జనగాం వరకు, ఇక్కడ ఉన్న జనగాం వరకు. అక్కడ నుంచి అంటే అది ఫస్ట్ ఫేజ్. ఆడ మీటింగ్ పెడతాం. ఆ సభ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు మేము అలంపూర్ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ దాకా. ఆదిలాబాద్ పెద్ద యాత్ర 3 months అనుకుంటున్నాం. అంటే ఈ లోపు ప్రభుత్వం ఒకవేళ అటువైపు ఆలోచన చేయకపోతే, ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి అలంపూర్ టు ఆదిలాబాద్ వరకు యాత్ర. మహారెడ్డి అన్న, మీ రెడ్డి జాగృతిలా, మీ రెడ్డి సామాజిక వర్గంలో యువకులు ఎందుకు మీరు ఆకట్టుకోలేకపోతున్నారు? నేను చెప్తాను కదా, ఈ జీవన పోరాటం. హైదరాబాద్కి వచ్చేటటువంటి ప్రతి కుటుంబం కానీ యువకుడు కానీ జీవన పోరాటం. నేను ఇలా మా అందులో రెడ్లో యువకులు ఎట్లుందంటే తక్కువ మార్కులు వస్తే ఉద్యోగాలు రావాలి, తక్కువ మార్కులు వస్తే సీట్లు రావాలి. నేను పోయేది 10 రోజులు 10 రోజులకు పోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు వేరే సరే తప్పు పట్టదు అంటే వ్యవస్థ అట్లా తప్పు ఉంది. వేరే కులం మాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఎందుకంటే నాకు 170 వచ్చిన ఇబ్బంది లేదనేది ఉంటుంది. ఇలా మాకేం పరిస్థితి 90 వచ్చిన ఉద్యోగాలు లేదు. కాబట్టి వాడు ఏంటంటే నిరంతరం పోరాటం చేయాలి. అట్లా అంటే యువకులు ఆకట్టుకోకపోతే ఇంత సంస్థను ఎట్లా నిర్మాణం చేస్తాం? అంటే ఇప్పుడు ఏమన్నా మీరు మీటింగ్ పెట్టినప్పుడు అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఏంటంటే 2016 నుంచి ఇప్పటి వరకు మీరు ఏ ఎన్నికలు జరుగుతున్నాయో దానికోసం మనం పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ 10% వచ్చింది. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అటు యువకులకు కానీ, ఇటు వ్యవసాయం చేసేటోళ్ళకి కానీ, ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, అందరికి విద్యార్థుల గురించి అంటున్నా, విద్యార్థులకు కానీ అనేక రకాలుగా మళ్ళీ ఆర్థికంగా బాగుంటే మళ్ళీ అన్ని కులాల పాటు సమానత్వం ఏర్పాటు చేస్తుంది. మేము ఇట్లా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. ఇంతకుముందు వేరు, ఇప్పుడున్న రెడ్లు వేరు అని మీరే చెప్తున్నారు అన్న. దానికోసమే ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దాని గురించి మీరు ఏదైనా పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అంతే కదా? ఈ పాదయాత్రలు ఎంతమందితో చేస్తారు? అంటే ఇప్పుడు కోవిడ్ నిబంధనల ప్రకారం వాళ్ళ పర్మిషన్ ఎంతమందికి ఇస్తారో తెలియదు. దాదాపు అంటే రోజుకు 5,000కు తగ్గకుండా పాదయాత్ర చేయాలని. అంటే మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి మా వాయిస్ వినిపించడానికి మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కూడా కాదు. మాకు అవసరం లేదు రాజకీయాలు. మాకు కావాల్సిన డిమాండ్ మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి మేము పీస్ఫుల్గా చేయాలనుకుంటాం పాదయాత్ర. దాదాపు రోజు 5,000 మందికి మించి తగ్గకుండా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అక్కడక్కడ రెడ్డి నాయకులు, రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా ఈ విధంగా చేస్తున్నామని? అంటే సమాజంలో అందరికి చెప్తాం కదా, అన్ని పార్టీలకు చెప్తాం. ఎవరు అవకాశం, పార్టీతో సంబంధం లేదు. అందులో ఉన్న వ్యక్తులు మన సామాజిక వర్గానికి చెందిన కాబట్టి మనకి ఇది చేస్తున్నాయి, పోరాటం చేస్తున్నాయి. ఏ విధంగా అంటే సపోర్ట్ అన్న వాళ్ళు రెస్పాన్స్ అంటే ఆల్ పార్టీస్ ఏముంటే ఒక వ్యక్తి అంటే తన అవసరాన్ని బట్టి ఉంటుంది. నేను దీనికి మద్దతు ఇస్తే వేరే కులాల్లో ఏమన్నా మాకు ఓట్లు ఏమన్నా అంటే ఒక ఆలోచన చేస్తారు. అరే మా వాళ్ళు మేము చేస్తే ఇంకోళ్ళు ఉంటారు కదా, నేను అదే కులం ఉన్నా కూడా నేను అందరికి సమానం చూస్తున్నా, మా కోసం ఏం కొట్లాడుతూ నేను బరాబర్ వచ్చి కొట్లాడతా అనేటోళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా కొందరు అన్నిట్లో ద్వంద్వ వైఖరి అంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఏమంటున్నా, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే నీ కోసం నువ్వు కొట్లాడు, ఇతర కోసం అన్యాయం చేయదు. అప్పుడు అన్ని కులాలు నేను ఆరాధిస్తాను. ఇలా నువ్వు ఏదో మేము రెడ్డి జాగృతి, ఇప్పుడు నేనున్న రెడ్డి జాగృతి వ్యవస్థ సంస్థ నడుపుతా ఉన్నా. అట్లానే మా ఊరు ఎస్సీలు నాతో మాట్లాడుకుంటుంటారు. తెల్లారులు వేస్తే మా దోస్తులు ఎక్కువ మంది ఎస్సీలో ఉంటున్నారు. ఇంకోటి మా ఊర్లో ఉన్న ఎస్సీలు మీద కామెంట్ నేను చేసినట్టు ఎవరు అంటే మజాక్ అన్నట్టు ఊకరు ఇది అంటే కామన్ మజాక్ ఆడతాం కదా, అట్లా మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఇలా ఉన్నటువంటి తెలంగాణ మాదిగదండరు అని పెద్ద స్టేట్ మొత్తం నడుస్తుంది. నేను వాళ్ళ మీద వాళ్ళు ఏంటంటే నన్ను గౌరవాధ్యక్షుడు అంటారు ఆ సంస్థకు. అంటే ఇప్పుడు వ్యక్తులం మన మనోభావాలు కలిసి దగ్గర ఉంటాయి కదా. ఒక సంస్థ కోసమో ఒక సంఘం కోసం మనం పోరాడుతున్నప్పుడు ఇతరులు మనం కించపరచం. మన కోసం కావాల్సింది అడుగుతాం. ఇతరులు కూడా మనుషులు, వాళ్ళతో మాట్లాడుంటారు, తమ్ముళ్ళు అన్నలు అనుకుంటాం. ఎప్పటి నుంచో ఈ సమాజంలో అన్ని కులాలు అన్నలు తమ్ముళ్ళు బంధాలు ఉన్నాయి కదా, మనం ఆ బంధాలన్నీ మనం చెడగొట్టేటోళ్ళు విలేజ్ కాడికి పోతే అనేక రకాలుగా పిలుచుకుంటారు. బామ్మార్తలు అనుకుంటారు, బావరాలు అంటారు. తక్కువ కులస్తులు బావలు ఉంటారు, ఎక్కువ కులస్తులు బామ్మార్తలు ఉంటారు. అంటే వాళ్ళకు అప్పుడు ఏర్పడినటువంటి బంధాల వల్ల సేమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. సరే ఇంకా జనరేషన్ వచ్చినాక అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అంకుల్ బ్రదర్ అనే వరకు మిగతా బంధాలు కూడా దూరమైనాయి. అదే నేను ఏమంటున్నారే మారెడ్డనా, మీరు ఒక సంకల్పంతో రెడ్డి జాగృతి అనేది పెట్టుకున్నారు.
పెట్టుకొని అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఒక సంగారెడ్డి కానీ ఇంకా అనేకమైన జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు పేరు చెప్పుకొని గిట చెప్పలేకపోతున్నాను ఇంకా రెడ్డి పెడితే. ఎందుకంటే అప్పుడు మా తాతలు మా ముత్తాతలు అట్ట చేసి మీ మీడియం మా దగ్గరకు వచ్చే వరకు ఇట్ట అయిపోయాయి అంటే కొన్ని వర్గాలు కొందరేమో పంచిపెట్టి లాస్ అయినామా అని మీరే అనుకున్నారు. కొంతకాలనేమో ఇప్పుడు ఎందుకంటే కులము అంటే రెడ్డి అయితే ఉన్నది కానీ మాకు ఆర్థికంగా బాగుండాలి, ఈ జనరేషన్లో ఆర్థికంగా ఉంటేనే అందరు సమానత్వం ఉంటారనే కాన్సెప్ట్ తోటి ఉన్నది. ఏది ఏమైనా మీరు కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాక మళ్ళొకసారి తుపాకి రాజా ముచ్చట పెడతాం, మీరు వస్తారా? తప్పకుండా అందరితో పాటు అందరిలో కూర్చొని పెడదాం, అందరితో కూర్చుందాం. ఇంకా రెడ్డి కార్పొరేషన్ ఒకటే కాదు, మిగతా చాలా డిమాండ్లు ఉన్నాయి మాకు. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఒకటి కావాలనేది. ఇప్పుడు గతంలో మేము పెట్టినటువంటి డిమాండ్లలో కూడా రైతులకు ఇప్పుడు కేసీఆర్ నిన్న మొన్న ప్రకటించాడు 47 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు కూడా నేను పింఛన్ ఇస్తాడు. మేము 2016లో పెట్టిన డిమాండ్ 60 సంవత్సరాలు నిన్న అంటే 47 అనేది మరి సార్ రాజకీయంగా ఏం ఆలోచించారు కానీ 60 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి రైతు కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పినాం. ఎందుకంటే రైతు అనే ఒక వ్యవసాయం అనేది ఒక పరిశ్రమ. 60 సంవత్సరాలు రిటైర్డ్ అయినాక అయితే పరిశ్రమ రిటైర్డ్ అయినాక కొన్ని డబ్బులు ఇస్తుందో మేమైనా 60 సంవత్సరాలు నేను ప్రతి రైతు కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలను. ఇలా మా ఆలాపన విన్నది ప్రభుత్వం. ఇలా 47 సంవత్సరాలకి రైతులకు ఇస్తా అంటాం. ఇక్కడ అంటే రెడ్ల కాదు అన్ని కులాలు ఇలా రైతు బంధు ఏర్పడేది కూడా మేము పెట్టిన డిమాండ్. రైతులకు మాకు సహాయ సహకారాలు అందించాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలంటే అది అన్ని కులాలకు వచ్చేటారు. ఇప్పుడు ఇలా వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ 90% రెడ్డి. కాకపోతే ఆ రెడ్డి రైతు బంధు ఎటో పోయింది. అది అంటే ఎక్కువ భూములలో కూడా ఇవ్వడం నష్టమే. అది ప్రభుత్వం మీద భారమే. అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరి రాజకీయాలకు ఎన్నికల గురించి రాజకీయాల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు కానీ అది తప్పు. రైతు బంధు కేవలం 5 సంవత్సరాలు 5 ఎకరాల 10 ఎకరాలు పెట్టండి, లిమిట్ పెట్టాలి. ఎందుకంటే 100 ఎకరాలు ఉంది ఒక్కొక్కరికి, అంటే కొంతమందికి ఉన్నది. ఇలా కంపెనీల పేరు మీద 100 ఎకరాలు వాళ్ళకి ఎందుకు పైసలు, ఎందుకు వ్యవస్థలు ఇలా గుట్టలకు చెట్లకు ఎందుకు? దానికి బదులు ఇప్పుడు ఏమంటారు రైతు బంధుకు బదులు మేము ఏమంటారు అంటే వ్యవసాయ రంగంలో ఇలా నువ్వు ఫ్రీగా ఇస్తాను, విత్తనాలు ఇస్తాను, ఫ్రీగా యూరియా ఇస్తాను. నువ్వు యూరియా మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, పరికరాల మీద సబ్సిడీ, ఇలా ఇవన్నీ సబ్సిడీ తీసి కేవలం నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల నేను డబ్బులు ఇస్తాను చెప్పుకోవడం కానీ ఇవన్నీ సబ్సిడీ 100 ఎకరాలకు అన్ని పైసలు పెట్టే వల్ల సబ్సిడీ అందరికీ న్యాయం జరుగుతుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గిట్ట నాకు ఎందుకు ఎందుకు ఇస్తున్నారు రైతు బంధు, నాకు వద్దే అని చెప్తున్నాడు ఆయన. అంటే ఓపెన్ గా రాజకీయ నాయకులు లోపల తీసుకుంటారు కానీ ఆయన ఏం చెప్తున్నారు అంటే అట్టనన్న ఆలోచన చేసి ఇట్లా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఈ విధంగా చేస్తే సబ్సిడీ విత్తనాల పైన పరికరాల పైన దేనిపైన ఇస్తే అందరికి ఒక లిమిట్. ఇలా వడ్లకు తక్కువ రేట్ అంటారు కదా, ఒక 300 రూపాయలు వీళ్ళు రాష్ట్రపతితో కలిపియండి, బెనిఫిటే కదా. ఇలా 1,900 రూపాయల వడ్లు ఉంటే నీకు ఖర్చు 1,700 రూపాయలు అవుతుంది, కేవలం 200 మిగులుతుంది రైతుకు. కాకపోతే ఖాళీ ఉండి నేను ఏం చేస్తాను ఆయనకి వేరే ఆప్షన్ లేదు కదా, రియల్ ఎస్టేట్ కన్నా అమ్ముకోవాలి, లేకపోతే 200 కన్నా వ్యవసాయం చేసుకోవాలి. ఇలా పాడి పరిశ్రమ మొత్తం కూడా లేదు, బర్రెలు నీకు లోన్లు ఇస్తలేవు, బర్రెలు సబ్సిడీ ఇస్తలేవు, పాడి పరిశ్రమ కూడా పోయింది. కౌలు బర్రెలు అది గౌడు బర్రెలు ఇచ్చేది. ఏ ఊర్లో మినిమం 60-70% పశువులు ఉంటుండే, లేవు. ఎందుకు లేవు? కాస్ట్రోల్ ఎందుకు లేదు? అక్కడ నీకు లాభం వస్తే హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్ ఎందుకు చేసుకుంటావు? అక్కడ పని లేక ఇక్కడ వచ్చేది. మరి ఆ రోజు ఇంటికి 4 బర్రెలు ఉంటుండే, సబ్సిడీ ఉంటుండే, పాలకు రేటు ఉంటుండే, పాల కేంద్రం ఉంటుండే, ప్రభుత్వ భూములు ఉంటుండే, మేపుకుంటుండే. ఇలా నువ్వు ఎక్కడ ప్రభుత్వ భూములు చుట్టూ కంచరేసినావు, ఇక్కడ మేపాలి వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది. పరిశ్రమను నువ్వు ఎక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతారో దాని గురించి ఆలోచన చేయాలి. నేను అదే అంటున్నాను, ఏ ప్రభుత్వం అయినా 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు నీకు 50 రూపాయలు రిటర్న్స్ వచ్చేటాగా ఆలోచన చేయాలి. ఇలా ఉత్త బ్రిడ్జ్ కడతావు, ఏడ బ్రిడ్జ్ కడుతురు ఏం కడుతురు అందరు తెలుసు. అంటే ప్రభుత్వాల విమర్శ కదా కానీ ప్రభుత్వాల విమర్శ వైపు పోదు కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. తప్పకుండా మీరు చెప్పింది 100% నిజం. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఏ తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ తెలంగాణ అందరు బతుకులు మారుతాయి అంటే బతుకులు అయితే ఏం మారలేదు, ఉన్న లీడర్లు మాత్రం మారేరు అన్న. నిజం 100% ఇదైతే నిజం, మీరు అన్న అనకపోయినా. కాకపోతే ఏంటంటే మా తుపాకి రాజు ముచ్చట మంచిగా ఉందా? థ్యాంక్ యూ, మంచిగా ఉంది. నిజంగా చెప్పానా? బాగుంది, మంచిగా ఉందా? చూసిరు కదా ఈరోజు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డి అని అనేక విషయాలు చెప్పిండు. ఈరోజు రెడ్డి అని పేరు చెప్తే ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని హక్కున చేసుకుని కుర్చేసి కూర్చోబెట్టేది ఇలా రెడ్డి అని చెప్పుకోవాలంటేనే భయం అవుతుంది, చెప్పలేకపోతున్నాం అనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు. ఇలా మాకు గిట్లా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబం మాది. ఆ కుటుంబంలో సబ్సిడీ వస్తే రైతులు ఆత్మహత్యలు ఉండవు, హైదరాబాద్ కోరు, విద్యార్థులు బాగుంటారు, అందరు బాగుంటారు. ఇప్పటి నుంచి మీంగిట మీరు ఏదైతే సమానత్వం కోరుకుంటున్నారో మీరందరూ ఆ సమానత్వం గిట్ట మీంగిట మీతో పాటు కలిసి ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి ఉండుకుంటూ మాకు ఒక కార్పొరేషన్ నేర్చుకుంటే మా కులాలు గిట్ట బాగుపడితే సామాజికంగా అందరూ బాగుంటారు అనే కాన్సెప్ట్ అన్న చెప్పిండు. ఈ పాదయాత్ర సక్సెస్ అయిన తర్వాత ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అన్నతోటి అందరిలో కూర్చొని రెడ్డి వాళ్ళతోటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అన్నతోటి మంచి ముచ్చట పెడతా. మరో లీడర్తో తుపాకి రాజా ఎగ్దాం ముచ్చట పెడతాను. ఉంటా మరి.